ధురంధర్ 2 సినిమాలో భారత గూఢచారి పాకిస్తాన్లో ఉగ్రమూకల్ని ఎలా ఏరివేశాడు అనే ఇతివృత్తంతో ఈ సినిమాని చేశారు. దాంట్లో ఒక సందర్భంలో ఒకేసారి చాలామంది టెర్రరిస్టులని హతమార్చినటువంటి విజువల్ అందులో సీన్స్ కొన్ని పెట్టడం జరిగింది. నిజంగా అది జరిగిందా, అది వాస్తవమేనా అంటే కనుక ఎస్. గత 2-3 సంవత్సరాల్లో చాలామంది ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. అంటే ఏదో కూరగాయల కొనడానికి వెళుతూ ఉంటే అక్కడ ఎవరో వచ్చేసి గన్తో పాయింట్ బ్లాంక్లో షూట్ చేసి చంపడము, లేదా ఇంటి నుంచి బయటకు రాగానే షూట్ చేసి చంపడము, లేదా వ్యాపారంలో ఎక్కడో ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు లేదా వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు తన షాప్లో ఉన్నప్పుడే చంపేయడము, ఇలా రకరకాల పద్ధతుల్లో భారతదేశంలో హింసను చెలరేగే విధంగా చేయడానికి లేదా భారతదేశంలో అస్థిరతను క్రియేట్ చేయడానికి ఇక్కడ ఉగ్ర కార్యకలాపాలు నెరపడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, దాని వెనకాల ఉన్న సూత్రధారులు, పాత్రధారులు వాళ్ళందరూ పాకిస్తాన్లో తలదాచుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేశారు. అది ఎవరు చేశారు అని అంటే భారతదేశమే, భారత ప్రభుత్వమే చేసిందంటే అధికారికంగా నో అనే చెప్తాం. అయితే జరిగిన సంఘటనలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. నేను లిస్ట్ చదువుతున్నాను. ఇవన్నీ కూడా వాస్తవంగా పేపర్లలో లేకపోతే న్యూస్ మీడియాలో, ముఖ్యంగా పాకిస్తాన్ మీడియాలో అన్నీ రిపోర్ట్ చేయబడ్డవే. వాటన్నిటిని ఒక దగ్గరికి నేను కంపైల్ చేసి మీ ముందుకు తెస్తున్నాను. మార్చ్ 1, 2022 రోజున జహూర్ మిస్త్రీ అనే వ్యక్తి, జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఇతను ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 ప్లేన్, మన కాందహార్ ఫ్లైట్ హైజాక్లో కీలకమైనటువంటి వ్యక్తి జహూర్ మిస్త్రీని మార్చ్ 1, 2022 గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. అండ్ జూలై 14వ తేదీన 2022లో జరిగింది ఇది. ఆయన ఎయిర్ ఇండియా ఫ్లైట్ బాంబింగ్ ప్లాన్, బబ్బర్ ఖల్సా టెర్రరిస్ట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ని బాంబ్ చేయడానికి ప్లాన్ చేశారు 1985లో. దానికి సంబంధించినటువంటి వ్యక్తి రిపు దమన్ సింగ్ మాలిక్. ఇతన్ని జూలై 14, 2022 రోజున చంపేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఇక హర్విందర్ సింగ్ సంధు, ఖలిస్తానీ టెర్రరిస్ట్, 19th నవంబర్ 2022 రోజున గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో చంపబడ్డాడు. ఇక అటు ఐజాజ్ అహ్మద్ అహంగార్, ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో జరిగిన ఘటన ఇది. 14th ఫిబ్రవరి 2023 రోజున ఇతను కశ్మీర్ టెర్రరిస్ట్, అదేవిధంగా ఐసిస్కి లింక్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోవైపు సయ్యద్ ఖలీద్ రాజా, 27 ఫిబ్రవరి 2023. ఈ వ్యక్తి కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు ఇతను చంపారు. ఫార్మర్ కమాండర్ ఆఫ్ అల్ బదర్ ముజాహిదీన్ అండ్ హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్కి క్లోజ్ ఎయిడ్గా చెప్తూ ఉన్నారు. మరొక వైపు బషీర్ అహ్మద్ పీర్, ఫిబ్రవరి 20, 2023 రోజున రావల్పిండిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో చంపబడ్డాడు. హిజ్బుల్ టాప్ కమాండర్ అని తెలుస్తోంది. ఇంకోవైపు సయ్యద్ నూర్ షాలాబాస్, ఇతను ఏంటంటే మార్చ్ 4, 2023 రోజున ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో హతమయ్యాడు. టాప్ రిక్రూటర్, చాలామంది ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేసేటువంటి వ్యక్తి. ఇక పరంజీత్ సింగ్ పంజ్వార్, ఖలిస్తానీ టెర్రరిస్ట్, చీఫ్ ఆఫ్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్కి అధినేత. అండ్ అదేవిధంగా భారతదేశపు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తి. లాహోర్లో తన నివాసం వద్ద బయటకు వస్తున్నప్పుడు అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్చి చంపేశారు. ఇంకోవైపు 16th జూన్ 2023 రోజున అవతార్ సింగ్ కంధా, ఇతను ఇండియన్ హైకమిషన్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి. బ్రిటన్లో మొన్న మధ్యన మనకు తెలుసు, బ్రిటన్లో ఉన్నటువంటి మన ఇండియన్ హైకమిషన్ పైన ఖలిస్తానీ ఉగ్రమూకలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. అందులో కీలకమైనటువంటి వ్యక్తి అవతార్ సింగ్ కంధా. ఇతన్ని బర్మింగ్హామ్ హాస్పిటల్లో చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలియదు, అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు యూకేలోని బర్మింగ్హామ్ హాస్పిటల్లో. మరొకవైపు హర్దీప్ సింగ్ నిజ్జర్, ఈ స్టోరీ చాలామందికి తెలుసు. నిజ్జర్ని చంపారు అనే ఆరోపణలతోటే భారతదేశం పైన అప్పటి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం, కెనడా ప్రధాని, అప్పుడు చాలా ఆరోపణలు చేశారు. చాలా వరకు కెనడాతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కెనడా ప్రభుత్వము అందులో భారత పాత్ర ఏం లేదని తేల్చి చెప్పింది. అఫ్కోర్స్ మనం డిప్లొమాటిక్గా మనం విజయం సాధించామని చెప్పాలి. అండ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ని కూడా, ఇతడు ఏంటంటే ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్. ఈ వ్యక్తిని కూడా 19th జూన్ 2023 రోజున గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేశారు. ఇంకోవైపు సర్దాన్ హుస్సేన్ ఆరేన్, వీడు హఫీజ్ సయీద్కి చాలా దగ్గర ఉండేటువంటి వ్యక్తి, కరాచీలో ఉండేటువంటి వ్యక్తి. జమాతుద్దావా హఫీజ్ సయీద్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ మద్రసాస్ నెట్వర్క్ని బిల్డ్ చేయడంలో ఈ పర్టికులర్ టెర్రరిస్ట్ చాలా కీలకంగా వ్యవహరించాడు. ఇతన్ని
కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేశారు 2023 ఆగస్టు 1వ తేదీన. 2023 సెప్టెంబర్ 8వ తేదీన అబూ ఖాసిం కశ్మీరీ అలియాస్ రియాజ్ అహ్మద్ అంటారు. వీడు మొత్తంగా చెప్పాలంటే మన పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉంటాడు, అక్కడే చంపేశారు. కానీ కశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపించడంలో, ఉగ్ర కార్యకలాపాలు చేయడంలో కీలక పాత్రధారి ఈ రియాజ్ అహ్మద్. ఇతన్ని కూడా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. 21 సెప్టెంబర్ 2023 సుఖ్దూల్ సింగ్, ఇతను ఖలిస్తానీ టెర్రరిస్ట్, కెనడాలో హతమయ్యాడు. మరొకవైపు జియావుర్ రెహమాన్ సెప్టెంబర్ 29, 2023 రోజున మోటార్ సైకిల్ పైన ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఈయన్ని చంపేసి వెళ్ళిపోయారు. సో కరాచీలో జరిగింది ఈ ఘటన. లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఇతడు. షాహిద్ లతీఫ్ జైషే మహమ్మద్ టెర్రరిస్ట్. పఠాన్కోట్లో జరిగినటువంటి బ్లాస్ట్లో, పఠాన్కోట్ మీద జరిగినటువంటి దాటికి సూత్రధారి ఈ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్. వీడిని సియాల్కోట్ పాకిస్తాన్లో చంపేశారు. అక్టోబర్ 11, 2023 రోజున ఈ ఘటన జరిగింది. ఇంకోవైపు 22 అక్టోబర్ 2023 రోజున దావూద్ మాలిక్ మసూద్ అజర్కి క్లోజ్ చేయడం తెలుస్తుంది. క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి మసూద్ అజర్కి. జైషే మహమ్మద్ ఫౌండర్ మసూద్ అజర్కి చాలా దగ్గర ఉండేటువంటి వ్యక్తిని కూడా నార్త్ వజీరిస్తాన్ పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేశారు. సో ఇట్లా నంబర్స్ చెప్తూ పోతుంటే ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలాంటి ఘటనలు ఇంకా ఉన్నాయి, చాలా మందిని చంపేశారు. సో ధురంధర్ 2లో మనం చూసినటువంటి విజువల్స్కి చాలా దగ్గరగానే పాకిస్తాన్లో యాక్టివిటీస్ జరిగాయి. సరే, ధురంధర్ 2లో చెప్పినట్టుగా మన భారత గూఢచారులే అక్కడ వెళ్ళి చంపారా అంటే కాకపోవచ్చు. కానీ భారత ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో, భారత్ను అస్థిరపరచాలనే కుట్రలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అవుతూనే ఉన్నారు క్రమక్రమంగా. ఇవి కాక మొన్న ఆపరేషన్ సింధూర్లో మనం మట్టుబెట్టినటువంటి టెర్రరిస్టులు, అంతకుముందు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్లో మట్టుబెట్టినటువంటి వాళ్ళు, ఊరి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సందర్భంలో మనం మట్టుబెట్టినటువంటి టెర్రరిస్టులు, ఆ నంబర్స్ చూస్తూ ఉంటే 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చాలామందిని మనం హతం చేశాం. ఇంకొక వైపు దావూద్ ఇబ్రహీంకి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇందులో చూపించారు. దావూద్ ఇబ్రహీంకి పాయిజన్ ఇచ్చారన్న విషయము, ఆ వార్తాంశం కూడా చాలా వరకు రిపోర్ట్లోకి వచ్చింది. నిజానికి దావూద్ ఇబ్రహీం ఫోటో కేవలం 90sలో దిగినటువంటి ఆ నల్ల కళ్ళద్దాలతో ఉన్నటువంటి ఫోటో, ఆ ఒక దర్పంగా బాలీవుడ్ను శాసించే క్రమంలో తీసినటువంటి ఫోటోనే ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ ఈరోజు చాలా దీన స్థితిలో, ఆరోగ్యపరమైన అనేక సమస్యలతో కరాచీలో ఎవరికీ తెలియని అన్డిస్క్లోజ్డ్ ఏరియాలో ఉంటున్నాడని సమాచారం. సో నిజంగానే పాయిజన్ అయింది, అతని పైన ఎవరో విష ప్రయోగం చేశారు అనే విషయం కూడా రిపోర్ట్ అయింది. సో అది కూడా ధురంధర్ సినిమాలో చూపించారు. ఎగ్జాక్ట్గా అదే జరిగిందా అంటే కాకపోవచ్చు, బట్ ఎస్, అలాంటి యాక్టివిటీస్ మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే భారతదేశము గతంలో ఉన్నట్టుగా లేదు. భారతదేశము ఇది నయా భారతం. ఇంతకుముందు పాకిస్తాన్ ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ చేసినా వాళ్ళతోటి చర్చలు జరుపుదామనో, లేకపోతే అవసరమైతే ఒక క్రికెట్ సిరీస్ని క్యాన్సిల్ చేసుకుంటామనో, పాకిస్తాన్తో డైరెక్ట్గా క్రికెట్ ఆడము అని చెప్పడము, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళకము, అక్కడ క్రికెట్ ఆడము అని చెప్పడము, నిజంగా ఇలాంటి సంఘటనలే మనం చూస్తూ వచ్చాం. చాలా సంవత్సరాల పాటు పాకిస్తాన్ని ఒక సమఉజ్జీగానే, పాకిస్తాన్ దేశాన్ని ఎప్పుడూ కూడా మనం ఏదో ప్రైజ్ చేస్తూనే వచ్చాం. ఇది రెండు భాయిచారా అని మాట్లాడడం కావచ్చు, అమన్కి ఆశ అని చెప్పడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం చేస్తూ వచ్చాం. కానీ దానికి భిన్నంగా 2014 తర్వాత నుంచి ఒక్కసారి నరేంద్ర మోదీ గారు నవాజ్ షరీఫ్ని కలవడానికి ఒక్కసారి వెళ్ళారు. మనం ఇవ్వాల్సిన ఆహ్వానం ఇచ్చాము, మనము చర్చలకు సిద్ధమని, లేదా మనము వాళ్ళతో శాంతియుతంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. కానీ వన్స్ పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేయడము, ఆ తర్వాత ఉరి అటాక్ చేయడము, ఇవన్నీ జరిగిన తర్వాత పూర్తిగా వాళ్ళతో సంబంధాలు తెంచేసుకున్నాము. అండ్ పాకిస్తాన్కి వాళ్ళ ప్లేస్ ఏంటో, వాళ్ళ ఔఖాత్ ఏంటో దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్లేస్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో సెల్యూట్ టు మన గూఢచారులకి, మన గూఢచార వ్యవస్థకి, మన త్రివిధ దళాలకి, మన భారత ప్రభుత్వానికి ఒకసారి సెల్యూట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.